1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కథలు చెప్తూ ఉంటే ఇంకా వినాలి అని అనిపిస్తుంది. అందుకే ఇంకొక కథ కూడా అడుగుదాం అనుకున్నాను. ద్వారక నిజంగా అందరికీ తెలిసింది. కృష్ణుడి ద్వారక అనగానే కృష్ణుడు గుర్తుకొస్తారు. అంత ద్వారక అనేదే నిజంగా ఒక మనిషికి ప్రశాంతతన చూస్తేనే తెలియని ఆనందం వస్తుంది. అసలు ఎందుకు మునిగిపోయింది గురుగారు ద్వారక? ద్వారక అనేటటువంటిది కృష్ణుడు ఏలినటువంటి రాజ్యం, పట్టణం. అసలు ఈ ద్వారక సముద్రం మధ్యలో ఉంది. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ కృష్ణుడు చేసినటువంటి, ఎందుకయ్యా అంటే కృష్ణుడు స్థాపింపజేసినటువంటి రాజ్యం మీద జరాసంధుడు లాంటి వాళ్ళు, ఏకలవ్యుడు లాంటి వాళ్ళు, కొంతమంది రాజులు బాగా ఎక్కువ యుద్ధాలకు వచ్చి అంతా ధ్వంసం చేసి నాశనం చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ భారతం శ్రీకృష్ణుడి యొక్క రాజ్యాన్ని. అలా వాళ్ళ నుండి ఈ తన యొక్క రాజ్యాన్ని రక్షించడం కోసం అని చెప్పి శ్రీకృష్ణుడు ద్వారకా పట్టణాన్ని ఏం చేశాడయ్యా అంటే సముద్రుడికి చెప్పి, ఆయన భగవంతుడు కదా, శ్రీకృష్ణ సాక్షాత్ పరబ్రహ్మ, కేవల పరబ్రహ్మ స్వరూపం కదా, ఆయన ఏం చేశాడయ్యా అంటే విశ్వమయ బ్రహ్మతో చెప్పి సముద్ర మధ్యంలో ద్వారకా పట్టణాన్ని ఆర్కిటెక్చర్ కట్టించాడు. అక్కడికి వెళ్ళాలి అంటే సముద్రం నుంచి వెళ్ళాలి. ఆ ఊరు వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు ఎవరికి ఆ పాస్ ఉండదు. అలా ఆర్కిటెక్చర్ చేయించాడు ఆయన. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగి ధర్మరాజు ఇతరత్ర పాండవులందరూ గెలిచినటువంటి తరువాత ఈ ధర్మరాజు, ఈ పాండవులందరూ కూడా చనిపోయినటువంటి భీష్ముడికి, తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా పితృతర్పణాలన్నీ, ఎందుకంటే ఆ కుటుంబంలో, ఆ వంశంలో బ్రతికున్న వాళ్ళు ఈ 5గురే. మొత్తం 18 అక్షోణీల సేన, సుమారు దాదాపుగా 25 లక్షల మంది కొట్టుకుంటే 10 మంది బ్రతికారు ఆ యుద్ధంలో. ఆ కుటుంబంలో, ఆ వంశంలో, కురు వంశంలో బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు 5గురే. కాబట్టి వీళ్ళే ఆ పోయిన వాళ్ళందరికీ కూడా పితృతర్పణాలు, పిండ ప్రదానాలు వీళ్ళే చేయాలి. ధర్మబద్ధంగా వీళ్ళే చంపారు, వీళ్ళే చేయాలి. ఆ ధర్మం అదేంటి, క్షాత్రధర్మం ప్రకారం యుద్ధం చేశారు. మానవ ధర్మం ప్రకారంగా వీళ్ళే పిండ ప్రదానాలు చేయాలి. వాళ్ళందరికీ కూడా కర్మకాండలు చేసేసేసి పట్టాభిషేకం జరిగిన తరువాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ 5గురిని కూడా శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ 5గురు కూడా ఆ ధృతరాష్ట్రుడికి, అలాగే గాంధారి దంపతులు ఇద్దరికి కూడా దండం పెట్టారు. దండం పెట్టిన తర్వాత గాంధారి కృష్ణుడిని పక్కకు పిలిచి, కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధం ఆగేది కదా, నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపేవాడివి నువ్వు. ఎందుకంటే నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మవి, నువ్వే దేవుడివి. నువ్వు దేవుడు అయినప్పుడు ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? ఈ యుద్ధాన్ని ఆపకుండా నువ్వు ఒక మాయమంత్రం చేసావంటే మా వాడు అలాగే ఇచ్చేసేవాడు. సగం రాజ్యం కాదు, పూర్తి రాజ్యం ఇచ్చేసేవాడు నువ్వు ఒక మాయ చేస్తే. కానీ ఆ మాయ ఎందుకు ప్రదర్శించలేదు? నువ్వు దగ్గరుండి ఇంతటి ఘోరాన్ని జరిపించిన కారణంగా ఎలాగైతే నా వంశం, కురువంశం నాశనం అయిపోయిందో నీ వంశం కూడా నాశనం అయిపోతుంది, అంటే నీ రాజ్యం సర్వనాశనం అయిపోతుందని చెప్పి చెప్పింది. ఎలా పుత్ర వియోగంతో నేను బాధపడుతూ ఉన్నానో అలాగే వియోగంతో నువ్వు బాధపడి ఆఖరికి ఏకాకిగా ఉండి చచ్చిపోతావు అని చెప్పి గాంధారి శాపం పెట్టింది. శాపం పెట్టేసరికి నవ్వుకుని అలాగే అత్త అని చెప్పి ఓ నమస్కారం చేసేసి, ఎందుకయ్యా అంటే కృష్ణుడు చెప్పాడు గాంధారీదేవి, అమ్మా నేను వచ్చాను, రాయబారం చేశాను, ఇప్పుడు ఇంత జరుగుతుందని నీకు తెలుసు కదా, పాండవులు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు కదా, నువ్వెందుకు చెప్పలేకపోయావు నీ కొడుకు? సొంత తల్లివి, కనిపించిందా అని నీ మాటే వినని వాడు బయట వాడిని నా మాట ఎక్కడ వింటాడు? వినడు కదా. వాడు మాయామోహంతో ఉన్నవాడు వాడు. కాబట్టి జరగాల్సింది జరిగింది. పోనీ ఈరోజు ఆపడం గురించి వదిలేసాయి. ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు నువ్వేం చేసావు? నువ్వేమన్నా ఆపగలిగేవా? ఆపలేదు కదా. అప్పుడు నువ్వు ఆపలేదు కాబట్టి ఇప్పుడు నీకు అడిగే అధికారం. గాంధారి పతివ్రత. ఆవిడ ఎప్పుడైతే ధృతరాష్ట్రుణ్ణి చూసిందో పెళ్లి చూపుల్లో, అప్పటి నుంచి ఈయనే నా భర్త అని చెప్పి, నా భర్తకు లేని చూపు నాకు అక్కలేదని గుడ్డ కట్టేసుకో. మరణించేంతవరకు ఆ గుడ్డ తీయ. అత్యంత పతివ్రత ధర్మం కలిగినటువంటి సాధ్యమణుల్లో ఆవిడ. అందుకే ఇక్కడ సంహారం అయిన తర్వాత ధర్మరాజు చెప్తాడు, బావా నువ్వు ముందు అర్జెంటుగా మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ మమ్మల్ని ఏ శాపం పెట్టకుండా చూడని చెప్పి పంపిస్తాడు.
అంటే ఎందుకంటే ఆవిడ శపిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అలా శ్రీకృష్ణుడిని శపించాడు. నీ రాజ్యము నీ వంశము సర్వనాశనం అయిపోతుంది. శపించిన తరువాత కృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళి వెళ్ళిన తర్వాత కృష్ణుడికి 10 మంది కొడుకులు. ఈ 10 మంది పుత్రుల్లో సాంబుడు అనేటటువంటి వాడు ఒక పుత్రుడు. వీళ్ళేంటి, ఈ కురుక్షేత్ర యుద్ధం కలిసి ఉన్నారు కదా, ఈ గలిసినటువంటి ఈ ఆనందంలో ద్వాపర యుగంలో ఈ గలిసినటువంటి ఆనందంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారయ్యా అంటే దూర్వాస మహర్షిని ఆట పట్టించాలని చెప్పేసి ఈ సాంబుడు ఉంటాడు కదా, ఈ సాంబుడికి ఓ చిన్న వస్త్రం గర్భంలో పెట్టి ఆడపిల్లల యొక్క వస్త్రం కట్టి వేరే వాడు తీసుకొచ్చి, ఏమంటే మా ఆవిడ గర్భిణి, మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని అడిగాడు. మగవాడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి ఎవరిని, దూర్వాస మహర్షిని. ఆయన మామూలుగానే దూర్వాస మహర్షి అంటే విపరీతమైనటువంటి కోపం కలిగింది. దివ్య దృష్టితో ఆలోచించాడు. ముందు అన్నట్ట చక్కటి పుత్ర సంతానం కలుగుతుంది అన్నట్టు, మంచి సంతానం కలుగుతుంది, పుత్ర సంతానం అన్నట్టు. తర్వాత వాళ్ళందరూ నవ్వుకున్నారు. నేను మగవాడిని, నువ్వు మహర్షివి కాదు, ఏమీ కాదు, నీలో మహత్యం లేదు, ఏమీ లేదు, చూడిదిగో అని చెప్పి ఆ గుడ్డ తీసి బయట పెట్టాడు. ఒక్కసారి నేను దివ్య దృష్టితో ఆలోచించి, నీకు ఖచ్చితంగా గర్భం వస్తుంది, నీ గర్భంలో ముసలం పుడుతుంది, ఆ ముసలం ద్వారకా నగరాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి, ద్వారకా నగరాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి శపించేశాడు దూర్వాస మహర్షి. వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయాడో, ఈయన వెళ్ళినటువంటి 10 నిమిషాల లోపే ఈ సాంబుడికి గర్భం రావటం, ఆ గర్భం నుంచి ముసలం అంటే ఏంటయ్యా అంటే రోకలి బండ పుట్టింది. కర్ర, ఇంత కర్ర పుట్టింది, పెద్ద కర్ర, రోకలి బండ, మనం దంచుతాం కదా రోకలి, ఆ రోకలి బండ పుట్టింది ఆ గర్భంలోంచి. పుట్టంగానే సాంబుడు చచ్చిపోయాడు. ఈ రోకల్ని తీసుకుని వెళ్ళి బలరాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇలా శపించాడు దూర్వాస మహర్షి, ఇలా జరిగింది, ఇలా జరిగింది. వెంటనే ఓ పని చేయండి, ఇది గనక ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నాశనం చేస్తుంది, ఓ పని చేయండి, దీన్ని అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నాడు. అంటే అరగదీసి సముద్రంలో కలిపేయండి ఆ పిండిని అన్నాడు. వీళ్ళు అరగదీసి ఎంతసేపు అయినా అడగట్లేదు. అది ఆఖరికి సన్నగా 1 అంగుళం మందంలో పొడుగ్గా అరిగింది. అదంతా కూడా దాంట్లో కలిసిపోయి ప్రళయం వచ్చేసింది. తెలియక బాబు వీళ్ళకేం తెలుస్తుంది, ప్రళయం వచ్చి సముద్రం ఉప్పొంగిపోయి ద్వారకా నగరాన్ని మొత్తం వచ్చేసింది. మొత్తం ప్రజలు, ఆ ద్వారకా నగరంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం అందరూ కూడా మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోయారు. కృష్ణుడు బలరాముడి దగ్గరికి వచ్చి, నీ అవతారం చాలించేసే వెళ్ళిపో అని చెప్పాడు. అనగానే బలరాముడు ఎవరు, ఆదిశేషు స్వరూపం. వైకుంఠంలో ఈ విష్ణుమూర్తి పడుకునేటువంటి ఆదిశేషుడి యొక్క స్వరూపం బలరాముడు. వెంటనే ఆయన శరీర త్యాగం చేసేసి జ్యోతి స్వరూపంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఎవరు, బలరాముడు. మొత్తం అందరూ చనిపోయారు. ఇంకా ఈయన ఏం చేశాడు, ఆఖరికి వెళుతూ ఆ ద్వారకా నగరం దగ్గర ఆ సముద్రం పక్కన ఒక అడవి ఉంటే ఆ అడవిలో తుప్పల్లో పడుకుని కాలు మీద కాలేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈయన మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా ఏమీ లేదు. అయిపోయేసరికి ఈ గాంధారి శాపం పెట్టింది. ఆఖరికి నువ్వు ఒంటరివాడివే ఏకాగ్గా చచ్చిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు ఈ సగం అరగదీసి, అంగుళం అరగదీసి సముద్రంలో వదిలేశారు కదా, అది ఆ వదిలేసింది సముద్రంలో ఒడ్డు కొట్టుకొచ్చింది. దాన్ని అడవిలో వేటగాడు ఒకడు దాన్ని తీసి దాన్ని బాణం కింద ముళ్ళులాగా చెక్కాడు. వాడు దొరికింది, వాడికి మనం తయారు చేయకుండానే వాడు దొరికింది ముళ్ళు అనుకున్నాడు. బాణం చక్కగా ముళ్ళులాగా చెక్కి దానికి ఏదో ఏర్పాటు చేసి దానికి అంత విషం అది రాసి అన్ని రాసి పెట్టి, ఎక్కడైనా జింక కానీ లేదా ఏదైనా దొరుకుతుందేమో చూద్దామని చెప్పి సరిగ్గా గురి చూసి పెట్టుకుని తిరుగుతున్నాడు అడవి అంతా. ఈ తుప్పల్లో ఈ మొక్కల్లో మధ్యలో ఈయన ఏం చేశాడు, మొత్తం అంతా చుట్టూ లతలు చెట్లు అన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో ఈయన ఏం చేశాడంటే లోపల కూర్చొని కాలు మీద కాలు ఊపుతున్నాడు, పొదలు కదులుతున్నాడు. ఇక్కడ ఏదో జంక్ ఉందని చెప్పి కొట్టాడు. కొట్టేసరికి ఆ బాణం వచ్చి ఈ కృష్ణుడి యొక్క బొటన వేలు తగిలింది. వెంటనే అబ్బా అని అరిచాడు. వెంటనే ఈ వేటగాడు వచ్చి చూశాడు, అరే కృష్ణుడు అని, స్వామి తప్పైపోయింది క్షమించు అంటే, ఇది కర్మఫలం లేనాయన, నువ్వు కంగారు పడకు. ఈ కొట్టిన వేటగాడెవడు, త్రేతాయుగంలో రామాయణంలో వాలి, ఆయన చెట్టు నుంచి కొట్టాడుగా, ఆ వాలి ఇంకో జన్మెత్తి ఈ వేటగాడుగా పుట్టి ఈ జన్మలో ఈయనకి కర్మఫలం. భగవంతుడు కూడా మనిషి పుడితే గత జన్మలో చేసుకున్న ఫలాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి అలాగే చెట్టు చాటు నుంచి బాణం పెట్టి కొట్టాడు. కృష్ణుడు అవతార పరసమాప్తి జరిగింది. అలా గాంధారి శాపం వల్ల
ద్వారకా నగరం అంతా సర్వనాశనం అయిపోయింది. కృష్ణుడి యొక్క కులం అంతా కూడా వంశనాశనం అయింది. కళ్ళకి కట్టినట్లు చెప్తారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.